క్షీరసాగర మదనం. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మదనం జరుపుతారు. క్షీరసాగర మదనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణంలోని బాలకాండలోను, మహాభారతంలోని ఆదిపర్వంలోనూ కూడా చెప్పబడుతుంది. ఇతిహాసం, పురాణాలలో కూడా చెప్పబడుతుంది. చాక్షాసు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మదనం జరుగుతుంది. రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంటబెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి శోకాలను చెప్పుకుంటారు. అప్పుడు మహావిష్ణువు వారిని ఆలకించి, ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణంగా వారితో సఖ్యంగా ఉండండి, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం, పాల సముద్రం చిలకడం, క్షీరసాగర మదనం అంటే జరపండి అని చెబుతారు. ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడతారు, తాడుగా వాసుకుని వినియోగించుకుంటారు. ఈ మదన సమయంలో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి క్లేశాలు వారికి మిగల్చనని మహావిష్ణువు చెబుతారు. ఆ మాటలు విని దేవతలు ఆనందించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారిని ముందుకొస్తుంటే బలిచక్రవర్తి వారిని వారిస్తారు. తర్వాత కాలంలో వెళ్ళబుచ్చుకున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులను క్షీరసాగర మదనం గురించి జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు జరితేరదని చెబుతాడు. దానితో ప్రేరేపితులైన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకు వస్తారు. మందరగిరిని తవ్వి తీసుకుని రాగా అది భారమైన కింద పడబోతుండగా శ్రీ మహావిష్ణువు గరుడు దారుడై వచ్చి మందరగిరి క్షీరసాగరంలో వదులుతాడు. వాసుకిని ప్రార్థించి వాసుకి అమృతములు భాగమిస్తామని చెప్పి ఒప్పించగా దాన్ని రజ్జుగా చేసి పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు. అలా చిలకడం ప్రారంభించినప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపగించి, తోకవైపు మేమెందుకు నిలబడతాం అని చెప్పి కోపగించగా దేవతలు తోక పట్టుకున్నారు. రాక్షసులు తలవైపు ఉండి క్షీరసాగర మదనం జరిపారు. అని మందరగిరి బరువు ఉండటంతో కిందకి దిగిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ఎత్తి ఆ పర్వతాన్ని పైకి లేపి ఉంచారు. క్షీరసాగర మదనం చిలుకుతూ ఉండగా ప్రజెంట్ ముందు ఆలహాలం పుట్టింది. ఆలహాలం చూసి దేవతలు, రాక్షసులు భయభ్రాంతులవగా శంకరుడు ఆ ఆలహాల్ని మింగాడు. అది కడుపులోకి వెళ్తే ఇబ్బంది అనేసి, పైకుంచిన ఇబ్బంది అనేసి కంఠంలో ఉంచుకున్నాడు. అందుకనే ఆయన్ని గరళకంఠుడు, నీలకంఠుడు అంటారు. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. అలాగే కామధేనువు, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని కూడా ఇంద్రుడు తీసుకున్నాడు. ఇంకా చిలుకుతూ ఉండగా వారిని పుట్టింది. దాన్నే సుర అంటారు. సుర అంటే ఇప్పుడు మనం చెప్పే సారా, అది మాత్రం రాక్షసులు తీసుకున్నారు. సురభాండం తర్వాత రంభ, మేనక, ఉత్తుచ, తిలుచమి, సుకోసి, చిత్రలేఖ, మంజూష మొదలైన వాళ్ళు పుట్టారు. తర్వాత కౌస్తుభం అనే అమూల్యమైన మాణిక్యం వచ్చింది. తర్వాత ఉచ్చేశ్వరం అని 7 తలల దేవతాశ్వాత్వం వచ్చింది. కల్పవృక్షం కోరిన కోరికలు ఇచ్చే చెట్టు కూడా వచ్చింది. కామధేనువు కోరిన కోరికలని తీర్చే గోమాత వచ్చింది. ఐరావతం ఇంద్రుని వాహనమైన ఏనుగు. లక్ష్మీదేవి ఐశ్వర్యదేవత. పారిజాత వృక్షము, ఆలాహలము. చంద్రుడు చల్లని దేముడు. ధన్వంతరి దేవతలకు వైద్యశకామని, అమృతం మరణం లేకుండా చేసేది. తర్వాత ధన్వంతరి రూపంతో అమృతం తీసుకుని వస్తాడు. అమృతాన్ని పంచుకోవడానికి దానవులు ఒకరినొకరు కొట్టుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపంలో వచ్చి దేవతలకు, రాక్షసులకు అమృతాన్ని పంచుతారు. అమృతాన్ని పంచే సమయంలో ఒకవైపు దేవతలు కూర్చుంటారు, ఒకవైపు రాక్షసులు కూర్చుంటారు. అది చూసి దేవతలు అందరికీ అమృతం వస్తుంటుంది, రాక్షసులకి సొర వెళ్తూ ఉంటుంది. అది చూసిన రాహువు వెళ్ళి అటుపైన అక్కడ కూర్చుంటాడు దేవతల వైపు. అది గమనించిన శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రాన్ని వదిలి సంహరిస్తాడు. అప్పటికే అది సేవించడం వలన తను చనిపోడు. అక్కడ 2 భాగాలుగా విడిపోతారు. రాహువు, కేతువు. ఇది శ్రీమహావిష్ణువుకి సూర్యచంద్రులు చెప్పారని చెప్పి వాళ్ళ మీద కోపం పెట్టుకుని చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రూపంలో వాళ్ళని మింగడానికి చూస్తుంటాడు రాహువు. వాసుకి అమృతం పంచుతానని తన వాటా తనకి ఇవ్వలేదని వాసుకి వెళ్ళి అక్కడ కలశం పెట్టిన ప్లేస్లో నాకుతుంది. నాకడం వల్ల
తన నాలుక రెండుగా చీలుతుంది. అందుకనే సర్పాలకి 2 నాలుకలు ఉంటాయన్నమాట. దర్పం నాకింది కదా, అందుకనే 2గా చీలిపోయింది నాలుక. ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా క్షీరసాగర మదనం గురించి విన్నాం కదా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సాయిబాబా గుడి ఒక హైదరాబాద్లోనే ఉన్నది. ఇక్కడ అన్ని గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, రేణుకా ఎల్లమ్మదేవి గుడి, సాయిబాబా గుడి, అన్ని గుళ్ళు ఉన్నాయి. ఈ గుళ్ళు చాలా ముఖ్యంగా ప్రాముఖ్యత చెందినవి. ఈ గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.